ఉండగా ఉండేది అని బైబిల్ చెప్పుచున్నాం. మనం సాయంత్రం పూట ఏం చేస్తాం? ఖాళీ ఉంటాయి, బైబిల్ ఎదుగుతాం, కనీసం దేవుడి గురించి మాట్లాడుకుంటాం. ఒకరు మాట్లాడే టీవీ గురించో, ఫోన్ గురించో, ఇన్స్టాగ్రామ్ గురించో, వాటితో ఎడిట్గా వస్తుంది. కానీ ఇస్తాకు ఇస్తాకు ఇంక్లూడింగ్ నేను కూడా, నేను సాయంత్రం అయితే ఫోన్ ముట్టుకుని బయట కూర్చొని అడుగు మీద ఫోన్ ముట్టుకుని నొక్కుతూ ఉంటాను. ఇస్తాకు అలా జీవిత ఇస్తాకు ఎంతో గొప్ప విశ్వాసలాగా ఏకాంతమైన స్థలానికి వెళ్ళి ఆయన దేవుడిని ధ్యానించుతూ ప్రతి క్షణం దేవుడే నాకు ఇంకెవరో లేరు అన్నాను. ఇస్తాకు మనం కొన్ని పొజిషన్లో మనం దేవుడిని నమ్ముకొని బయటికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అంటారు, ఈడు అంత ముందుగా చాలాసార్లు బయటికి తిరిగింది, వీళ్ళు తాగబోతుంది మంచిగా డాక్టరాడు అనుకోవడంటే సపోజ్ కొంతమంది అనొచ్చు అంటారు. చాలామంది వీళ్ళు చాలా తాగుబోతు, తిరిగిపోతూ, గుట్కాలు తింటాడు కదా, మందు తాగుతాడు చాలామంది అంటారు. మనం ఒక్కసారి దేవుడిని నమ్ముకున్నప్పుడు 100 మంది 100 అనొచ్చు, అది మనకు సంబంధం లేని విషయం. మనం చెప్పాల్సిందల్లా ఒకటే, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, ఏదైనా నీ చిత్తమే ప్రభువా అని దేవునికి చెప్పడం తప్ప మనం ఎవరిని దూషించకూడదు, మాట్లాడకూడదు. రెండో విషయం ఏంటంటే, యవ్వన జీవితంలో వచ్చే సమస్యలు, ఆశలు, కోరికలు, నిజమైన జవాబు, సంతృప్తి దేవుని వాక్యం ధ్యానించుకోవాలనే దొరుకుతుంది. యవ్వనస్తుడిగా నీ జీవితం దేవుడికి అప్పగించుకోవాలి. నీ శరీరాశలు, లోకాశలు బయలుదేరుచున్నప్పుడు దేవుని వాక్య ధ్యానంలోను, ప్రార్థనలో నీ ఉండిన వాటి నుండి విడుదల పొందగలవు. యెహోవా ధర్మశాస్త్రం ఆనందు ఆనందించుడు దేవరాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడని దేవుడు చెప్పాడు. ఒకడు కష్టపడి బావులను నీటిని ఇస్సాకు కష్టపడి బావులను తవ్వించినప్పుడు ఫిలిష్తీయులు ఆ బావుల్ని మూసివేయించారు. ఆ మూసివేయించినప్పుడు